మనందరికీ ఏటీఎంలు తెలుసు. ఎనీ టైం మనీ బ్యాంక్ ఏటీఎం. అది మీరు కనుక గమనించినట్లయితే ఈ బ్యాంక్ ఏటీఎంలోకి ఎవరైనా వెళ్ళొచ్చు. అక్కడ ఆ ఏటీఎంలో కార్డు పెడితే వాళ్ళు కోరుకున్న డబ్బు తీసుకుంటూ ఉంటారు. కానీ అందరూ తీసుకోగలరా అంటే తీసుకోలేరు. ఎందుచేతంటే వాళ్ళు ఆ బ్యాంకులోంచి ఆ ఏటీఎం పెట్టి 24 గంటలు ఎప్పుడైనా సరే డబ్బు ఎప్పుడు తీసుకోగలరంటే కార్డుకి అర్హత ఉండాలి. అంటే వాడికి అర్హత ఉండాలి. ఆ అర్హత ఉన్నవాడికి ఆ డబ్బు వస్తుంది. ఆ ఆ కార్డుకి అర్హత లేకపోతే అది డబ్బు రాదు. సరే, వీడెళ్ళాడు, అర్హత లేదు, కార్డు పెట్టాడు, రాలేదు. అక్కడ కూర్చుని ఆ ఏటీఎంను పూజ చేస్తే వస్తుందా అంటే రాదు. హారతి ఇస్తే వస్తుందా అంటే రాదు. కొబ్బరికాయ కొడితే వస్తుందా అంటే రాదు. ఎవరికి వస్తుంది అంటే అర్హత ఉన్నవాడికి వస్తుంది. అంతేకాదు, ఎంత అర్హత ఉంటే అంతే వస్తుంది. అంటే 5,000 వేసుకుంటే 5,000 వస్తుంది, 10,000 వేసుకుంటే 10,000 వస్తుంది. అంతేకాని 5,000 వేసి 10,000 రమ్మంటే రాదు. 5,000 ఒక్క రూపాయి రమ్మన్నా కూడా రాదు. 5,000 వేసుకుని నీ అర్హత. ఈ అర్హత ఎలా వస్తుందంటే బ్యాంకు నుంచి పొందే అర్హత వేసుకుంటే వస్తుంది. అప్పుడు అంతకుముందు ఎంత వేసుకుంటాడో అంతే పొందే అర్హత ఉంది. అంచేత వాడు అంతే తీసుకోవాడు. ఇది మరి బ్యాంకు వారే చేసినటువంటి ఏర్పాటు. మరి మానవుడి యొక్క మేధస్సుతో మరి ఇటువంటి అక్కడ మేనేజర్ ఉండడు, క్యాషియర్ ఉండడు, అకౌంటెంట్ ఉండడు. ఎవ్వరూ లేకపోయినా 24 గంటల్లో ఏ టైంలో వెళ్ళినా అది వస్తూ ఉంటుంది. అలాంటి ఏర్పాటు చేశాడు మాట. ఏమండి, కొంచెం ఆలోచించండి. మేనేజర్ లేకుండా, అకౌంటెంట్ లేకుండా, క్యాషియర్ లేకుండా డబ్బు పొందేటువంటి ఏర్పాటు మానవుడే చేయగలిగింది. ఏకంగా ఈ సృష్టినే నడిపిస్తూ, సృష్టికి ఆధారమైన, సృష్టికి కారకుడైన, సృష్టిని నడిపిస్తున్న అంతటి అనంత శక్తి కలిగినటువంటి భగవంతుడు ఏర్పాటు చేయలేడా? ఖచ్చితంగా చేస్తాడు. మరి మానవుడు ఒక బుల్లి ఏటీఎం ఏర్పాటు చేస్తే భగవంతుడు అతి పెద్ద ఏటీఎం, మనం ఊహించలేని. గట్టిగా గుర్తెట్టుకోండి, ఈ భూమే ఒక ఏటీఎం. భగవంతుడు ఏర్పాటు చేసినటువంటి ఒక గొప్ప ఏటీఎం. ఇక్కడ ఈ భూమం మీద నువ్వేది చేసుకుంటే అది పొందే ఏర్పాటు ఆయన చేశాడు. ఇక్కడ బ్యాంక్ ఏటీఎంలో వేసుకుంటే అర్హత వస్తుంది. ఈ భూమి అనే ఏటీఎంలో, భగవంతుని ఏటీఎంలో చేసుకుంటే వస్తుంది అర్హత. ఏది చేసుకుంటే అది. మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు. ఆనందం ఇస్తే ఆనందం. కానీ మానవుని మేధస్సుతో ఏదో డబ్బు వరకే వాళ్ళు కనిపెట్టగలిగారు. కానీ భగవంతుడు అఖండ మేధస్సు, అనంతమైన శక్తి కాబట్టి అన్నీ కలిపే ఏర్పాటు చేశాడు ఆయన శక్తితో. అంచేత ఎవరికి ఏది కావాలంటే అది పొందొచ్చు. కానీ అది పొందాలి అంటే ముందు అర్హత ఉండాలి. ముందు అర్హత సంపాదించుకోవాలి. ఏదైనా వస్తుంది. అర్హత ఎలా వస్తుంది అంటే చేసుకుంటే వస్తుంది. అంచేత గుర్తుపెట్టుకోండి, ఇది భగవంతుడు ఏర్పాటు చేసినటువంటి అత్యద్భుతమైనటువంటి, ఎవ్వరూ ఊహించలేనంత గొప్ప ఏటీఎంఏ ఈ భూమండలం. మరి అక్కడ బ్యాంక్ ఏటీఎంలో మేనేజర్ ఉండు, ఎవరు ఉండు. ఇక్కడ కూడా అంతే. భగవంతుడు ఉండవలసిన పనేమి లేదు, ఏర్పాటు అయిపోయింది.